శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు. 1964లో విడుదలైన ఈ సినిమాతోనే పెద్ద నిర్మాతల జాబితాలో చేరిపోయిన అదృష్టవంతుడు డి రామానాయుడు. ప్రకాశం జిల్లా కారంచేడులో పుట్టి ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే వరకు సాగిన రామానాయుడు ప్రస్థానంలో ఎన్నో కుదుపులు, ఎన్నో మదుపులు, ఎన్నో మలుపులు, ఎన్నో అపజయాలు, ఎన్నెన్నో విజయాలు. ఆ విజయాలకు బలమైన పునాది వేసిన చిత్రం రాముడు భీముడు. 100కు పైగా సినిమాలు తీసిన వాటిల్లో ఆత్మసంతృప్తినిచ్చిన సినిమాలు రెండే రెండు అని డి రామానాయుడు పదే పదే చెబుతుండేవారు. ఆ చిత్రాలు ఏమిటో తెలుసా? రాముడు భీముడు, ప్రేమ నగర్. దగ్గుపాటి రామానాయుడిది వ్యవసాయ కుటుంబం, కానీ ఆయనకు మొదటి నుంచి సినిమాలు అంటే అమితమైన ఆసక్తి. దానికి ప్రధాన కారణం వాళ్ళ ఊరు కారంచేడు పక్కనే ఉన్న కంకటపాలెం. ఆ వాస్తవ్యులు మద్రాసు వెళ్ళి గుత్తా రామనాయుడు దర్శకత్వంలో అనురాగం చిత్రం ప్రారంభించడం. రామానాయుడు కూడా ఆ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. నిర్మాతల లిస్టులో ఆయన పేరు లేదు, కానీ చిత్ర నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు రామానాయుడు. అయితే అనురాగం చిత్రం ఫ్లాప్ కావడంతో తను పెట్టుబడిగా పెట్టిన 50,000 రూపాయలలో ఒక్క పైసా కూడా వెనక్కు తిరిగి రాలేదు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ సంపాదించుకోవాలని పట్టుదలతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు విడుదలై నేటికి సరిగ్గా 60 ఏళ్ళు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తొలి సినిమా కథ కోసం అన్వేషిస్తూ తన బంధువు, గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిని కలిశారు రామానాయుడు. ఆయన ద్వారా రచయిత డివి నరసరాజు, దర్శకుడు తాపి చాణక్య పరిచయం అయ్యారు. కొసరాజు సలహాపై చాణక్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు. అప్పటికి వరుసగా 7-8 ఫ్లాపులు తీసి ఉన్నారు చాణక్య. అయినా కొసరాజు మాట కాదనలేకపోయారు. డివి నరసరాజు దగ్గర కథ రెడీగా ఉంది. కాకపోతే 2-3 హీరోలు నిర్మాతలకు చెబితే వాళ్లకు ఆ కథ నచ్చడం లేదు. దాంతో 4 ఏళ్లుగా ఫైల్లోనే ఉండిపోయింది ఆ కథ. ఈ విషయం రామానాయుడికి చెప్పారు నరసరాజు. నిజం చెప్పాలంటే రాముడు భీముడు కథా రచనకి బీజం 1956లోనే పడింది. అప్పటికి తెలుగులో హీరోల ద్విపాత్రాభినయ చిత్రాలు రాలేదు. ద్విపాత్రాభినయ చిత్రాల్లో ఒక కొత్త ధోరణి తీసుకురావాలని నరసరాజు ఈ కథ తయారు చేశారు. కథ రామానాయుడికి నచ్చింది. ఎన్టీఆర్ అప్పటి వరకు ద్విపాత్రాభినయం చేయలేదు కనుక ఆయనకు వెరైటీ అవుతుందని భావించి ఆయన్ని కలిశారు రామానాయుడు. అయితే ద్విపాత్రాభినయం అనగానే ఎన్టీఆర్ మొదట అంగీకరించలేదు. తన బ్యానర్లోనే రాముడు, రావణాసురుడు పాత్రలు తనే వేస్తూ ద్విపాత్రాభినయం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు ఎన్టీఆర్. అయినా రామానాయుడు వదిలిపెట్టలేదు. ఒకసారి కథ వినండి అన్నయ్య అని అభ్యర్థించడంతో నరసరాజు చెప్పిన కథ విన్నారు ఎన్టీఆర్. సింగిల్ సిట్టింగ్లో కథ ఓకే చేసి, కథ బ్రహ్మాండంగా ఉంది, వెంటనే ప్రొసీడ్ అవ్వండి బ్రదర్ అని రామానాయుడు భుజం తట్టారు ఎన్టీఆర్. వెంటనే తన డైరీ కూడా తెప్పించి 1963 నవంబర్ నుంచి 1964 అక్టోబర్ వరకు నెలకు 6 రోజుల చొప్పున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాల్ షీట్స్ రాసి ఇచ్చారు ఎన్టీఆర్. ఆ రోజుల్లో 3 షిఫ్ట్స్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు ఎన్టీఆర్. జమున, ఎల్ విజయలక్ష్మిలను హీరోయిన్లుగా ఎన్నుకున్నారు. ఎస్విఆర్, రాజనాల, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, శాంతకుమారి, హేమలత ఇతర ముఖ్య తారాగణం. 1963 నవంబర్ 16న రాముడు భీముడు చిత్రం షూటింగ్ వాహిని స్టూడియోలో మొదలైంది.
తను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవారు. రాముడు భీముడు చిత్రంతో పాటు ఆడబ్రతుకు చిత్ర షూటింగ్ కూడా జరిగేది. ఆ షూటింగ్ క్యాన్సిల్ అయితే షూటింగ్ పెట్టుకుంటారా అని తనే రామానాయుడికి ఫోన్ చేసేవారు ఎన్టీఆర్. అలా తను నటించే ఇతర సినిమాల షూటింగ్స్ క్యాన్సిల్ అయితే ఆ డేట్స్ రామానాయుడికి కేటాయించి అనుకున్న సమయం కంటే ముందే చిత్రం పూర్తి కావడానికి ఎంతో సహకరించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ భీముడి గెటప్లో తొలిసారిగా కనిపించిన చిత్రం రాముడు భీముడు. ఇందులో నాటకరాయుడు పాత్ర ఆయనది. ఒక స్టేజ్ నాటకంలో భీముడి గెటప్లో ఆయన కనిపిస్తారు. రాముడు భీముడు విడుదలైన 8 నెలలకు వచ్చిన పాండవ వనవాసం చిత్రంలో భీముని పాత్రను పూర్తి స్థాయిలో పోషించారు ఎన్టీఆర్. ఈ చిత్రంతో మెయిన్ హీరోయిన్గా నటించిన జమున సురేష్ సంస్థ తొలి కథానాయికగా క్రెడిట్ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ జమున కాంబినేషన్లో వచ్చిన 11వ సినిమా ఇది. రాముడు భీముడు చిత్రం విడుదలైన సరిగ్గా 15 నెలలకు జమున వివాహం డాక్టర్ రమణారావుతో జరిగింది. నాట్యతారగా ఎంతో బిజీగా ఉన్న ఎల్ విజయలక్ష్మి ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించారు. ఇందులో ఎన్టీఆర్కు డూపుగా కైకాల సత్యనారాయణ నటించారు. 6 దశాబ్దాల క్రితమే 6,30,000 రూపాయల బడ్జెట్తో రాముడు భీముడు చిత్రం తయారైంది. ఇప్పుడు సినిమా కాదు కదా, ఒక్కరోజు పబ్లిసిటీకి కూడా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. 1964 మే 21న విడుదలైన రాముడు భీముడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో ఎంజీఆర్ హీరోగా ఎంగ వీట్టు పిళ్ళై పేరుతో, దిలీప్ కుమార్ హీరోగా హిందీలో రామ్ ఔర్ శ్యామ్ పేరుతో వచ్చింది. అన్ని భాషల్లోనూ హిట్. రాముడు భీముడు కథనే కొన్ని మార్పులు చేసి హిందీలో నిర్మాత జీపీ సిప్పి తన కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో సీత ఔర్ గీత చిత్రం తీశారు. హేమమాలిని నటించిన ఈ చిత్రం పెద్ద హిట్. ఇదే సినిమా హక్కులు కొని వాణిశ్రీ కథానాయికగా గంగామంగా పేరుతో తెలుగులో, వాణి రాణి పేరుతో తమిళంలో తీశారు. 2 భాషల్లోనూ సినిమా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.